హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఈ వీడియోలో విద్యార్థులకు నెంబర్ నేమ్స్ మ్యాథ్స్లో నెంబర్ నేమ్స్ని లేదా నెంబర్స్ని వర్డ్స్లో రాయడం ఏ విధంగా సులభంగా నేర్పించాలో తెలుసుకుందాం. నెంబర్ నేమ్స్ రాయాలంటే ముఖ్యంగా విద్యార్థులకు అన్ని నెంబర్ నేమ్స్ రావాల్సిన పని లేదు. కేవలం ఈ కొన్ని మాత్రమే స్పెల్లింగ్స్తో నేర్చుకుంటే ఎంత పెద్ద నెంబర్నైనా రాయగలవచ్చు. అది ఏ విధంగానో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ప్రతి విద్యార్థికి 1 నుంచి 10 వరకు నెంబర్ నేమ్స్ వచ్చి ఉండాలి. అలాగే 11 నుంచి 20 వరకు, అలాగే 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 ఇలా ఈ 3 వరుసల్లో ఉన్న నెంబర్ నేమ్ స్పెల్లింగ్స్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అలాగే 1 lakh స్పెల్లింగ్, అలాగే 1 crore స్పెల్లింగ్, ఇవి స్పెల్లింగ్స్ వస్తే ఎంత పెద్ద నెంబర్నైనా చాలా సులభంగా రాయవచ్చు. అలాగే మనకి ఇక్కడ నెంబర్ నేమ్స్ రాసేటప్పుడు చూడండి 40 ఇక్కడ 40 దగ్గర స్పెల్లింగ్ యూ ఉండదు. అలాగే 5 ఓకేనా, 15 ఇక్కడ FIF, ఇక్కడ FIFT అంటే సేమ్ ఇంచుమించుగా ఒకే విధంగా ఉంది. అలాగే 6 చూడండి, 6 SAX ఈ మూడిట్లో సేమ్ కానీ చివరిన మారుతుంది. 7 నెంబర్ కూడా ఎక్కడ మారలేదు, చివరిన మాత్రమే మారుతుంది. అలాగే 8 అలాగే 9 ఓకేనా. ఈ విధంగా మనం కొన్ని క్లూస్తో స్పెల్లింగ్ గుర్తుపెట్టుకునే విధంగా వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళు ఎప్పుడు మర్చిపోరు. అలాగే ఇప్పుడు ఈ నెంబర్ నేమ్స్ సహాయంతో మనం ఎటువంటి నెంబర్ అయినా ఏ విధంగా రాయవచ్చు చూద్దాం. ముందు స్మాల్ నెంబర్ నుంచి మొదలు పెడుతూ బిగ్ నెంబర్కి వెళ్దాం. ఇక్కడ నేను మీకు చెప్పడానికి వీలుగా కొన్ని నెంబర్స్ చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి రాయడం జరిగింది. ఫస్ట్ 36 మనం ఏ విధంగా పలికాం? 36 30 స్పెల్లింగ్ ఏంటి? THIRTY 36 స్పెల్లింగ్ 6 ఓకేనా. నెక్స్ట్ 846 846 స్పెల్లింగ్ ఏంటి? EIGHT 100 స్పెల్లింగ్ HUNDRED 846 స్పెల్లింగ్ FORTY 6 స్పెల్లింగ్. నెక్స్ట్ 4264 ఇక్కడ 1000 అనే స్పెల్లింగ్ ఉండాలి. రాయడం మర్చిపోయాను, క్షమించాలి. ఇప్పుడు రాసాను. ఓకే, మన నెంబర్ ఏ విధంగా రీచ్ చేసాం? 4000. 4 స్పెల్లింగ్ ఏంటి? FOUR 4. 1000 స్పెల్లింగ్ ఏంటి? THOUSAND 4000. నెక్స్ట్ 200. 2 స్పెల్లింగ్ TWO 200. 100 స్పెల్లింగ్ ఏంటి? HUNDRED 100. అండ్ 60 స్పెల్లింగ్ SIXTY 64 FOUR 4 స్పెల్లింగ్. చూసారా? రాయడం అర్థమవుతుంది అనుకుంటాను. మరొకసారి చూడండి, మనం నెంబర్ని ఏ విధంగా రీచ్ చేసాం? 4264. ఏ విధంగా రీచ్ చేస్తామో అదే విధంగా రాయాలి. కొంతమంది పిల్లలు ఎక్కడ పొరపాటు చేస్తారంటే 4264 అని రాస్తారు.
అలాగే 4 FOUR 4 TWO 2 SAX 6 FOUR 4 అని రాసేస్తారు. అలా కాదు, ముందు నెంబర్ రీచ్ చేయమని పిల్లల్ని. ఈ నెంబర్ని చదవండి. 4264 ఈ విధంగా. అలాగే 4000 4 స్పెల్లింగ్ వచ్చి కదా మనకి FOUR 4. అలాగే 1000 స్పెల్లింగ్ THOUSA అండి 1000. 200 2 స్పెల్లింగ్ వచ్చి కదా TAWO 2. 100 స్పెల్లింగ్ వచ్చు HUND 100. అండ్ 64 60 స్పెల్లింగ్ వచ్చి కదా SIX TY 60. 4 FOUR 4. ఓకేనా. నెక్స్ట్ 94,203 94,203. ఓకేనా. 94 90 స్పెల్లింగ్ ఏంటి NINATY 90. 4 FOUR 4. 94,000 THOUSA అండి. 94,200 TWO 200. అండ్ 3 THRE 3. 94,203. ఎలా చదవాలి? ఇది వన్స్ ప్లేస్, ఇది టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s. అంటే 9 10,000s, 4,000s, 200s, 10s 0. అలాగే 3 ones. ఎలా చదవాలి దీన్ని? 94,203 ఎలా పలికేమో ఆ విధంగా రాయాలి. 94,000 90 స్పెల్లింగ్ ఇక్కడ ఉంది కదా. అలాగే 4 స్పెల్లింగ్ ఈ మూడింటిలోంచి వస్తాయి మనకి. అలాగే ఈ 3 rows, ఈ 3 lines గుర్తుపెట్టుకోవడం సరిపోతుంది. నెక్స్ట్ నెంబర్ ఇచ్చేయాలంటే మీకు కష్టంగా ఉన్నప్పుడు ఈ విధంగా వేసుకోండి. 1s, 10s, 100s, 1000s, 10,000s, lakhs. In lakhs 5 lakhs, 42,675. ఇప్పుడు ఈ నెంబర్ని ఎలా రీచ్ చేయాలి? 5,42,675. 5 స్పెల్లింగ్ వచ్చి కదా ఏంటది? FIVE 5. ల్యాక్ స్పెల్లింగ్ ఏంటి? LAKH ల్యాక్. 42,000 40 స్పెల్లింగ్ ఏంటమ్మా? FORTY 42,000 స్పెల్లింగ్ ఏంటి? THOUSA అండి. ఓకే. 42,600 ఇదేంటిది? 100 600 HUND 100 అండ్ 75. నెక్స్ట్ నెంబర్ని రీచ్ చేయండి. కష్టంగా ఉందా? అయితే ఈ విధంగా ట్రై చేయండి. 1s, 10s, 100s, 1000s, 10,000s, lakh, 10 lakh. ఓకే. 10 lakh అంటే ఎలా రీచ్ చేయాలి? 73,96,759. ఓకే. అంటే 73 lakh మనం రాయాలి. 70 స్పెల్లింగ్ ఏంటి? SEVENTY 70. 3 THREE 3 lakh LAKH 73 lakh 96,000 90 spelling NINATY 96,000 spelling THOUSA 1000. 73 lakh 96,700 and 59 FTY 50 NINE. చూడండి. వీటిని దాటి ఎక్కడి నుంచి అయినా మనం వస్తున్నాయి నెంబర్ సైడ్ లేదు. కాబట్టి ఈ 3 rows 3 lines మరి బాగా బట్టి పట్టడము చదవడం చేస్తే ఇటువంటి పెద్ద నెంబర్నైనా రాయవచ్చు. 3,96,78,936. చెప్పండి ఒకసారి.
3 crore, THRE, 3 crore spelling CRORE, 90, 6 lakh, 70, 8,000, 900 and 36. అర్థమైందా పిల్లలు? ఇప్పుడు మీకోసం కొన్ని నెంబర్స్ ఇస్తాను, వాటి నేమ్స్ రాయండి. సరేనా? వీటి నెంబర్స్ నేమ్స్ రాయడానికి ప్రయత్నించండి.